మనోహరి పార్థుని పెళ్లి చేసుకునేలాగా చేస్తానని బాగి ఛాలెంజ్ చేయడంతో మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి మనోహరి అంత కోపంగా ఉన్నావు, ఏం జరిగిందని చెప్పి యాదమ్మ అడుగుతూ ఉంటే ఇంకేం కావాలి, ఆ బాగి పార్థుతో ఎలాగైనా సరే నా పెళ్లి చేస్తానని నాతోనే ఛాలెంజ్ చేసింది. దాని సంగతి ఇలా కాదు, నెమ్మదిగా దాని సంతోషాన్ని అంతా కూడా దూరం చేస్తాను. ఆ తర్వాత ఎలాగైనా పార్థుతో పెళ్ళిని క్యాన్సిల్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇంతకీ ఏం చేయబోతున్నావని చెప్పి యాదమ్మ అంటూ ఉంటే ఏం చేయబోతున్నానో నువ్వే చూడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే అమర్ మనోహరి పెళ్ళికి నగలు చేయించడం కోసం అని చెప్పి ఒక డిజైనర్ని ఇంటికి పిలిపిస్తాడు. మనోహరి నీ పెళ్ళి దగ్గర పడింది కదా, అందుకే ఈ డిజైనర్ని పిలిపించాను. అతనిచ్చిన డిజైన్స్లో నీకు ఏవి నచ్చుతాయో సెలెక్ట్ చేసుకో, ఆ నగలు చేయిస్తానని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో పార్థు అమర్ నువ్వెందుకు, మనోహరికి ఏం కావాలో నేను కొంటానులే అని చెప్పి అంటూ ఉంటే లేదు పార్థు, మనోహరి పెళ్లి బాధ్యత ఆరు నాకు అప్పగించింది, అందుకే ఆరుకి ఇచ్చిన మాట ప్రకారం మనోహరి పెళ్లి ఖర్చులన్నీ కూడా నా చేతుల మీదుగా నేనే పెట్టుకుంటాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి నాకు ఇవేవి వద్దమర్ అని చెప్పి అంటూ ఉంటే అదేంటి నీకు వీటిలో ఒక డిజైన్ కూడా నచ్చలేదా, సరే అలా అయితే వేరే డిజైన్స్ని తెప్పిస్తాను అని చెప్పి అంటూ ఉంటే అది కాదమ్మర్, అసలు నాకు ఈ నగలేవి కూడా అవసరం లేదు, ఆరు చనిపోయే ముందు నాకు ఒక మాట చెప్పింది అని అంటూ ఉంటుంది. ఇక దాంతో ఏం చెప్పిందని బాగి అమర్ ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు. దాంతో మనోహరి నా పెళ్ళికి వేరే నగలు ఏమీ తీసుకోవద్దని చెప్పింది, తన నగలే పెళ్ళికి నన్ను వేసుకోమని చెప్పింది అని అంటూ ఉంటే ఇక అప్పుడు ఆ మాటలు విని బాగి అమర్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మనోహరి మామూలు ప్లాన్ వేయలేదు కదా, ఆరు నగలు ఎవరు ముట్టుకున్నా సరే అమర్కి ఇష్టం ఉండదు, అటువంటిది అమర్ చేతుల మీదుగా అమరే ఆరు నగల్ని తనకు ఇచ్చేలాగా చేసుకుందంటే ఈ మనోహరి మామూలుది కాదు అని చెప్పి యాదమ్మ మనసులో అనుకుంటుంది. ఇక దాంతో అమర్ బాగి వైపు చూస్తూ బాగి ఆరు నగలు తీసుకునిరా అని చెప్పి అంటూ ఉంటే లాకర్లో ఉన్నాయండి, రేపు తెప్పించి ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటే మనోహరి నువ్వు కోరుకున్నట్టుగానే నీ పెళ్ళిలో నువ్వు ఆరు నగలే వేసుకుందు కానీ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అది కాదండి, అక్క నగలు ఎవరు ముట్టుకున్నా సరే మీకు ఇష్టం ఉండదు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్ ఇది ఆరు కోరికే కదా బాగి, అందుకే ఆరు కోరిక నెరవేర్చడం నా బాధ్యత, ఆరు కోరుకున్నట్టుగా మనోహరిని ఆ నగలు వేసుకొనివ్వు, ఇంకా ఈ విషయంలో ఎవరు కూడా ఏమీ మాట్లాడొద్దు అని చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత రాతోడు బాగితో మేడం సార్ని అలా చూస్తూ ఉంటే ఎంతో బాధగా ఉంది, మేడం నగలు ఎవరు ముట్టుకున్నా సరే సార్కి నచ్చేది కాదు, ఆఖరికి పిల్లల్ని కూడా ముట్టుకొనిచ్చేవారే కాదు, అటువంటి పవిత్రమైన ఆరు మేడం నగల్ని అటువంటి రాక్షసి వేసుకుంటుందంటే నేనే తట్టుకోలేకపోతున్నాను, మేడం ఎలాగైనా సరే ఆ నగలు మనోహరికి దక్కకూడదు అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి ఆ విషయం గురించి నేను చూసుకుంటాను రాథోడ్, ఎట్టి పరిస్థితుల్లోనూ దేవత లాంటి అక్క నగలను దానికి దక్కనివ్వను అని చెప్పి బాగి అనుకుంటూ ఉంటుంది. మనోహరి బాగి దగ్గరకు వచ్చి వసే బాగి చూసావు కదా నేనేం చేశానో, ఇప్పటికైనా నా గురించి నీకు అర్థమైందా, అమర్ అంతటా అమరే ఆరు నగలు తీసుకువచ్చి నా చేతిలో పెట్టేలాగా చేసుకుంటున్నాను, ఇప్పటికైనా నన్ను ఏమీ చేయలేవని నువ్వు అర్థం చేసుకో అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా మనోహరి, ఇంకా అక్క నగలు నీ చేతికి రాలేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నగలు నీకు దక్కనివ్వను అని చెప్పి బాగి ఛాలెంజ్ చేస్తుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే అమర్ బాగి ఆరు నగలు తెప్పించమని చెప్పాను కదా, తెప్పించావా అని అంటూ ఉంటే తెప్పించానండి, ఇదిగోండి ఇక్కడే ఉన్నాయి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నువ్వే ఆ నగలను మనోహరికి ఇవ్వు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు.
ఇక దాంతో బాగి ఆ నగలు తీసుకువెళ్ళి మనోహరి చేతిలో పెడుతుంది. మనోహరి ఆ నగలను చూసుకొని చంద్రముఖి సినిమాలో జ్యోతికలాగా తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. 6 నగలన్నీ కూడా నా సొంతం అయిపోయాయి అని చెప్పి తెగ ఆనందపడిపోతూ అలా ఆ నగలన్నిటినీ కూడా వేసుకొని చూస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా ఎప్పుడైతే మనోహరి ఆ నగలు వేసుకుంటుందో తన మెడ, చేతులు ఇవన్నీ కూడా మంటలు వస్తూ ఉంటాయి. ఇక దాంతో ఆ మంటలకు తట్టుకోలేక నగలన్నిటినీ కూడా తీసేస్తుంది. అమర్, అమర్, వద్దమర్, నాకు ఈ నగలొద్దు. నువ్వు చెప్పినట్టుగా నేను వేరే కొత్త నగలు చేయించుకుంటాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇకప్పుడు బాగి నవ్వుకుంటూ ఉంటుంది. తర్వాత మనోహరి గదిలోకి పరుగులు తీస్తూ అద్దంలో చూసుకుంటూ ఒక్కసారిగా మెడంతా బగబగ మండడం మొదలుపెట్టిందేంటి, అసలు ఏం జరుగుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇకప్పుడు వెనకాల వచ్చిన చెంబ, ఏమైంది మనోహరి, అంతలా నగలు కావాలని చెప్పి ప్లాన్ చేసి మరి అమర్ చేతుల మీదుగా నగలు ఇప్పించుకున్నావు కదా, మరి ఒక్కసారిగా ఏమైంది, ఈ నగలు వద్దంటూ మళ్ళీ తిరిగి బాగి చేతులు పెట్టేశావేంటి, ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే చెంబ, ఆ నగలు వేసుకోగానే ఎందుకో తెలీదు మెడ, చేతులు ఇవన్నీ కూడా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అని చెప్పి నేను ఆ మంటలకు అస్సలు తట్టుకోలేకపోయాను. ఇప్పుడు ఆ నగలు తీసేసిన తర్వాతే మళ్ళీ మామూలు మనిషిని అయ్యాను. చూడు మెడ, చేతులు ఇవన్నీ కూడా ఎలా ఎర్రగా అయిపోయాయో అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో చెంబ, స్వార్థంతో అరుంధతిని పొట్టన పెట్టుకున్నావు, తన నగలు కూడా సొంతం చేసుకోవాలని చూసావు, అందుకే ఇదంతా జరుగుతుందేమో, అరుంధతి ఆగ్రహం వల్లే ఇలా జరిగిందేమో అని చెప్పి చెంబ అంటూ ఉంటే ఆగ్రహం లేదు, ఏం లేదు, నువ్వు ఊరుకో అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన బాగి నవ్వుతూ ఉంటుంది. ఏయ్, ఎందుకలా నవ్వుతున్నావు, ఆ నగలు నా మెడలో వేసుకున్నప్పుడు మండేలాగా నువ్వే ఏదో చేసావు కదా, చెప్పు ఏం చేసావు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇకప్పుడు బాగి, అవును నేను చేశాను, అక్క నగలు వేసుకోవడం కాదు ముట్టుకోవడానికి కూడా నీకు అసలు అర్హతే లేదు, స్వార్థంతో అక్క నగలు సొంతం చేసుకోవాలనుకున్న నీకు ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని అనుకున్నాను, అందుకే ఆ నగలకు నీ ఒళ్ళు మండిపోయేలాగా కెమికల్ రాశాను, ఆ కెమికల్ ప్రభావం వల్లే నీకు ఇలా జరిగిందని చెప్పి బాగి మనోహరితో అంటూ ఉంటే ఇకప్పుడు మనోహరి, ఏంటి కెమికల్తో నా ఒళ్ళు మండిపోయేలాగా చేస్తావా నిన్ను అని చెప్పి బాగి గొంతు పట్టుకోబోతూ ఉంటుంది. చూడు, నువ్వు ఏం చేసినా సరే చూస్తూ ఊరుకోవడానికి మా అక్కలాగా నేను అమాయకురాలిని కాదు, నీ గురించి అన్ని నిజాలు తెలిసిందాన్ని, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే పార్థుతో నీ పెళ్లి నుండి ఏ విధంగానూ నువ్వు తప్పించుకోలేవు, ఖచ్చితంగా నిన్ను ఈ ఇంటి నుండి మా జీవితాల్లో నుండి శాశ్వతంగా వెళ్ళగొట్టే తీరుతాను అని చెప్పి బాగి మనోహరికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్ దగ్గరికి వచ్చి, ఏమండి మనోహరి ఈ నగలు వద్దని చెప్పింది కదా, తిరిగి లాకర్లో పెట్టేయమంటారా, అక్కడైతేనే అక్క నగలు సేఫ్గా ఉంటాయని చెప్పి బాగి అంటూ ఉంటే ఇకప్పుడు అమర్, సరే బాగి నీ ఇష్టం, అలాగే ఆ నగల్ని లాకర్లో పెట్టేసేయని చెప్పి అంటూ ఉంటాడు. వసే మనోహరి, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్క నగలను నీకు దక్కనివ్వనే, ఇవి ఎంతో పవిత్రమైనవి, కేవలం అక్కకు మాత్రమే ఇవి సొంతం అని చెప్పి బాగి అనుకుంటూ ఉంటుంది. ఇక మొత్తానికి ఆ విధంగా బాగి అయితే మనోహరికి బుద్ధి చెప్పి ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.